విలువైన సమయం. మన జీవితంలో ఎంతో సమయాన్ని మనం గడుపుతుంటాం, కానీ మనకు ఆశీర్వాదకరమైన విషయం, మనకి ఎంతో ఆశీర్వాదాలు ఇచ్చే విషయం ఏంటి అంటే దేవుని మనము స్తుతించే సమయం. కాబట్టి ఎవరు మౌనంగా ఉండకుండా అందరూ ఆ దేవానికి దేవుని స్తుతిద్దాం. దేవా మీకు వందనాలు, రాజా మీకు వందనాలు, కృపగల దేవా మీకు వందనాలు, తండ్రి మీకు వందనాలు, యేసువే మీకు వందనాలు, తండ్రి యేసయ్య మీకు వందనాలయ వందనాలయ వందనాలయ. ఏమిచ్చి వినడానికి మేము తీసుకోగలం నాయన తండ్రి. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. కృపగల రాజా మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రమయ 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 అయ్యా నాయన తండ్రి. స్తోత్రం నాయన తండ్రి. ఏసీ జీవము మీరు ఇచ్చిన తండ్రి యేసయ్య దయా కిరీటమే నాయన. మేము సజీవ లెక్కల్లో ఉన్నామంటే తండ్రి అది మీరు మా వైపు చూపిన తండ్రి ప్రేమే నాయన, కృపే నాయన తండ్రి. స్తోత్రమయ తండ్రి. వందనాలయ వందనాలయ వందనాలయ. ఎవరు మౌనంగా ఉంటుందని మనసులో ఉంటుంది, హృదయాన్ని విప్పి మీ నోటు తెరిచి
వందనాలు తండ్రి. అయ్యా యేసయ్య బిడ్డలే బాధలో ఏ వేదనలో ఏ కొరతలో మీ మధ్యకు వచ్చిందన్నారు. బిడ్డలతో మీరు మాట్లాడుతున్నారు, బిడ్డలతో మీరు మాట్లాడమని ప్రతి ఒక్క బిడ్డను దీనికి ఆచరించమని నాయన నూతన ఉత్సాహంతో సంఘాన్ని నింపమని నాయన మిమ్మల్ని వేడుకుంటూ వేసే త్వరలో బిడ్డలు ఆయన ఏసే నామపై అడిగి బ్రతుకులాడి వేడుకుంటున్నాను తండ్రి. దేవుని నామానికి మహిమ గాక. మంచిదమ్మా, థ్యాంక్ యూ. అందరూ కూర్చున్నాం ప్రియులారా. దేవుని పరిశుద్ధ నామములో మహిమ కలుగును గాక. మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఒకసారి గంభీరంగా దేవునికి స్తోత్రం చెబుదామా? ఒకసారి చెబుదామా? ఇంకొక మాట చెబుదామా? ప్రియ దేవుడు బిడ్డలారా, ఈ దినము జనవరి నెల 18వ తేదీ ఆ ప్రభుత్వంలో మనమందరం 26వ వచనంలో ప్రభు సన్నిధిలో చేరి ఉన్నాం. ఈ దినాన్ని చూడలేక లోకంలో ఎంతమంది మరణమైపోయారో మనకు తెలియదు. ఈరోజు పేపర్ చూస్తే మరి నెల్లూరు జిల్లాలో మనకు దగ్గర కాబట్టి చెప్తా ఉన్నారు. ఒకే కుటుంబంలో 2 బిడ్డలు నిన్న సదనంలో సంఘానికి వెళ్ళి చనిపోయారు. వారికి నివాళులు అర్పించడానికి పెద్దలందరూ వస్తే మన తల్లిదండ్రి బాధ అంతా ఇంకా కాదు. మనకేం తెలుసు ఇక్కడ ఆ అమ్మాయి మనోహర్ భార్య పండగ రోజు. అలాగే నెల్లూరు బీచ్లో కూడా, కోడూరు బీచ్లో కూడా అంటే సంతోష సమయంలో, ఆనంద సమయంలో, దుఃఖ సాగరంలో మునిగిన కుటుంబాలు ఎన్నెన్నో. మనందరము ఈ దినము బ్రతికి ఉన్నామంటే అది దేవుని ఉచిత కృప. ఎందుకో సముద్రం దగ్గర కంటేనే నాకు భయం వేస్తుంది. నిన్న మా పాప వాళ్ళు కావలికి వెళ్ళారు మొన్న నైట్ రోజమ్మ ఇంటికి. నేను సీరియస్గా చెప్పాను మా బేబీకి, మా సముద్రం దగ్గరికి వెళ్తారేమో వెళ్ళగాకంటే. అంటే భయం వేస్తుంది, మరణం తరుముకొస్తుంది మానవుల దగ్గరికి. అందరూ ఏదో సంతోషపడాలని, ఆనందపడాలని, అందరూ ఆనందంగా జీవించాలని అనుకుంటారు. ఆనందంలోనే దుఃఖం వచ్చేస్తుంది, మరణం దగ్గర పడుతుంది. చెప్పలేము. చిన్న బిడ్డలు రేపు చిరంజీవి దేవకి వాళ్ళ కుమారుడు కార్యక్రమం 20వ తేదీ ఉంది. ఆ బిడ్డ ఎవరు బిడ్డ? ఎక్కడో చెన్నైలో చక్కగా చదువుకుంటూ ఆ దినం సంతోషంగా ఏదో బంధువులతో కలిసి అక్కడికి వెళ్ళాడు. మరణం ఆ బిడ్డను తీసుకెళ్ళిపోయి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది పిల్లలు. నిన్న ఒక కారులో ఒక ఫ్యామిలీ 5 వెళ్తున్నారు. ఎంతమందమ్మా? 5. వాళ్ళ కుమార్తె దగ్గరకు వెళ్ళి పండగ రోజు కుమార్తెతో, అల్లుడితో, మనవరాలతో సంతోషంగా గడిపి తల్లి తండ్రి అలాగే ఆ యొక్క కుమార్తె యొక్క బంధువులు అంటే అన్న, వదిన, డ్రైవర్ అందరూ చనిపోయారు యాక్సిడెంటల్. చెప్పరా పంపిస్తున్నారు వస్తారు. కావున మరణం మానవుడికి చాలా దగ్గరైపోతూ ఉంది. ఈ పరిస్థితుల్లో మనం హల్లెలూయా పాటలు పాడుకుంటూనే ఉండాలి. చప్పట్లు కొడుతూ దేవుడు దుఃఖం వచ్చినా యేసు హల్లెలూయా, శ్రమలైనా యేసు హల్లెలూయా. అంతే, ఇక వేరే ద్రోహం లేదు, మనకి వేరే మార్గం లేదు.
ఆనందముతో హల్లెలూయా, సంతోషముతో హల్లెలూయా. ఎంతమందిని పాడగలం ఈ పాట? ఇప్పుడు నేనైతే మరి గంభీరంగా మాట్లాడుతున్నా, నా హృదయంలో ఎంత దుఃఖం ఉందో. కానీ పాడాలి పాడాలి. మనం ఈ లోకంలో జీవిస్తున్నాము అంటే అది కేవలము దేవుని కృప. హల్లెలూయా. చదువునమ్మా 42వ సంగీతం 5వ వచనాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. 4వ వచనం చదువు. జన సమూహముతో పండగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోచున్నది. నా ప్రాణమా, నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఇంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఆమేన్. నా ప్రాణమా, నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. అని చెప్పండమ్మా. రచించిన ఈ సంకీర్తన ప్రతి మానవుడు కుమిలిపోయిన సమయాలు అనేకాలు ఉన్నాయి. మానవులకు దిగులు లేదు, చింత లేదు, అనుకున్న సమయాలు లేదు, జీవితమే ఉండదు. ఎలాగమ్మా ఉంటుందా? ఈ నేలకుంటుందా? ఎప్పుడు సంతోషంగా అంగట్లో కూర్చొని సపంగా పడుతుంటుందా? నేను లోకం వెళ్ళాడు మా ఊరి అంగం దగ్గరికి పోయి వాళ్ళు నవ్వుతా మాట్లాడుతుంది. నాకు దుఃఖమే కనిపించింది. మనసులో ఎంత దుఃఖమున్నా జనాల కోసం నవ్వాలా, ఎదుటి వారి కోసం నవ్వాలా, ఎదుటి వారి కోసం యాక్షన్ చేయాలా. మా హాల్యం యాక్షన్ చేసినట్టు ఎంత దుఃఖం ఉంది, ఎంత వేదన ఉంది, ఎంత భారం ఉంది. లేని వాళ్ళు ఎవరు లేరు. అందుకే కోరవ కుమారుడు వాళ్ళ ప్రాణంతో చెప్పుకుంటున్నారు, నా ప్రాణమా నీవేళ నాలో కురిగి ఉన్నావు. యొక్క ప్రశ్న వేసుకున్నావు. ఈ దినము నీవేళ నాలో కురిగి ఉన్నావు. నేను కృంగడానికి కారణాలు అనేక ఉన్నాయి, నేను దుఃఖపడడానికి కారణాలు అనేక ఉన్నాయి, నేను కన్నీరు కార్చడానికి కారణం ఉంది, నేను మనోవేదన చెందడానికి కారణం ఉంది. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కారణం చూడాలా. ఆప్తులైన వారిని పోగొట్టుకున్నప్పుడు, రక్త సంబంధికులు దూరమైనప్పుడు, స్నేహితులు ద్వేషించినప్పుడు, బంధువులు తిరస్కరించినప్పుడు, కన్న బిడ్డలే ఎదురు తిరిగినప్పుడు, చేసుకున్న భర్తే కుటుంబానికి శత్రువు అయినప్పుడు, భార్యే ఒక ఇంటిని కట్టవలసిన భార్యే ఆ ఇంటిని కూలదోసినప్పుడు, ఎన్నెన్నో ఒక్కొక్కరి జీవితాలలో ఒక్కొక్క కథ ఉంది. కథలన్నీ మార్చే దేవుడు యేసయ్య. అదే చెప్పండి మా పెద్దగా, ఈ కథ అంతా మార్చేస్తాడు దేవుడు. ఈ కథలు ఉంటాయి. కథలు అంటే మన సంఘటనలు, మన జీవితంలో, మన కుటుంబంలో. నాకు తెలుసు మన కుటుంబాలన్నీ
మన కుటుంబాల్లో ఉండే కథలన్నీ కూడా నాకు తెలుసు, మీ అందరికీ తెలుసు. ఒక్కొక్కరి కుటుంబంలో ఒక కథ నడుస్తుంది. ఒక్కొక్కరి కుటుంబంలో ఒక సాతాను వాడు ఒక్కొక్కరిని పైకెత్తి వాటి ద్వారా కుటుంబానికి శాంతి సమాధానం లేకుండా చేస్తున్నాడు. వాటి ద్వారా వాళ్ళ ప్రాణం వాళ్ళ కృంగిపోతా ఉంది, కన్నీరు కలుస్తా ఉన్నారు. ఎవరో ఒక్కరు ఉంటారండి, అందరూ మంచివారు, ఎవరో ఒక్కరు కాదు. కుటుంబాన్ని నాశనం చేయడానికి, సమాజాన్ని నాశనం చేయడానికి, సంఘాన్ని నాశనం చేయడానికి ఒక్కరు కాదు. అయితే నువ్వు శారీరకంగా ఆలోచించే వాళ్ళందరూ ఈ విధంగా దుఃఖపడతారు. శ్రమలొచ్చిన యేసు హల్లెలూయా, శ్రమలొచ్చిన యేసు హల్లెలూయా, ఆనందముతో హల్లెలూయా, సంతోషముతో హల్లెలూయా. ఈ పాట పాడేది ఎవరు? ఈ పాట పాడేది ఎవరు? ఈ విధంగా ప్రవర్తించేది ఎవరు? శ్రమలో మనందరూ తెలుసు, మన కుటుంబాలు మనందరం ఒక 1,00,000 మందికిలో బంధువులు యేసు క్రీస్తులో ఒక కుటుంబం మన సంఘం. ఇక్కడ సరోజనమ్మ వేరు కాదు, లీలమ్మ వేరు కాదు, మరొకరు అందరూ యేసు క్రీస్తు రక్తంలో ఒకే రక్తం ద్వారా కొనబడిన వాళ్ళం. ఎవరింట్లో దుఃఖం వచ్చినా, ఎవరికంట్లో కన్నీరు వచ్చినా అందరం కన్నీరు కారుస్తాం. కారణం ఏంటనగా మన తల్లి ఒకటే. చెప్పకపోతే దేవుడు ప్రియా దేవుడు వింటారా? ప్రతి కుటుంబంలో నా కుటుంబంలో కష్టమే లేదు, నా హృదయంలో దుఃఖమే లేదు అన్నవారు ఎవరు లేరు. ప్రతి హృదయంలో దుఃఖం ఉంది. ప్రతి జీవితంలో, ప్రతి కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అనారోగ్య సమస్యలు ఉన్నాయి. మా కుటుంబంలో అయితే మరి 6 సంవత్సరాల నుండి ఆ బిడ్డ మనసులో ఉంటే నాని వాడిని చూస్తున్నప్పుడు ఎంత దుఃఖం. ఇలా కూడా యాభై గారు పరిస్థితి ఏంటి? వాళ్ళు కళ్ళ ముందే ఉన్నారు, దూరమని పడి అది వేరే విషయం. కానీ ఎంత దుఃఖం ఉంటుందండి. ఎన్ని ఉన్నా, అన్ని ఉన్నా, ఎంతమంది ఉన్నా ఆ బిడ్డలు దీనస్థితిలో ఉన్నప్పుడు ఆ బిడ్డలు ఎంతో హాయిగా, ఎంతో ఆరోగ్యంగా తిరగవలసిన బిడ్డలు. వాళ్ళు వృద్ధులు కాదు. అమ్మవన్న పరిస్థితి అంటే వేరు. వినయ్ కుమార్, ఆనంద్ కుమార్ పాస్టర్ గారు చూడండి, నేను నిన్న ఫోన్ చేస్తే ప్రైజ్లాడమ్మా ఆనంద్ కుమార్ అంటే అంటా ఉన్నాడు. అంటే నోటి మాట కూడా లేదు. వర్షం పడ్డారు. ఎంత దుఃఖం అండి, ఎంత వేదన, ఎంత భారభరితమైన హృదయం కలిగి మనం ఇక్కడ ఉన్నాం. కానీ ప్రియులారా, కానీ దేవుని యందు నిరీక్షణ ఉంచుము. అందరూ ఒకసారి చెప్పండి అన్నమాట. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. అలా చెప్పండి అమ్మా. ఇంకొక మాట చెప్పండి అమ్మా. ప్రాణంలో కృంగిపోయే బిడ్డలారా, దిగులు పడే బిడ్డలారా, వేదన పడే బిడ్డలారా, శోధనలో ఉన్న బిడ్డలారా, కన్నీరు కార్చే బిడ్డలారా, దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఎవరి యందు నిరీక్షణ ఉంచాలి రాయలమ్మా? ఈ లోకంలో ఎవరిని నమ్మద్దమ్మా. మీరు కూడా ఎవరిని నమ్మద్దు. ఎవరు నీ దుఃఖాన్ని తీసివేయలేరు, ఎవరు నీకు సంతోషాన్ని ఇవ్వలేరు, ఎవరు నీ భారాన్ని మోయలేరు. భారాన్ని మోయడానికి ప్రభు ఉన్నాడు. అందుకే అంటాడు, ప్రయాసపడి భారము మోయువాడు రాలా. ఎవరండి ఈ పిలిపించింది? ఎవరండి ఈ విధంగా? నేను మోస్తానయ్యా నీ భారాన్ని, నేను మోస్తాను నీ దుఃఖాన్ని, నేను మోస్తాను నీ పరిస్థితులను. ఇదిగో దుఃఖంతో ఉన్నావా, వేదంతో ఉన్నావా, శోధనలో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, కన్నీటితో ఉన్నావా, సంతోషంతో నీ హృదయాన్ని నేను నింపుతానంటున్నాను. చప్పట్లు కొడుతుంది. ఎప్పుడో
చెప్తున్నాడు, మనుషుల యందు కాదు, మనుషుల యందు కాదు. నువ్వు ఒకవేళ అనుకుంటున్నావేమో నాకు నా భర్త తోడున్నాడు, నువ్వు ఒకవేళ అనుకుంటున్నావేమో నాకు నా భార్య తోడుంటుంది, నువ్వేలా అనుకుంటున్నావేమో నాకు బంధువర్గం చాలా ఉంది, అనుకుంటున్నావేమో నాకు మంచి ఉద్యోగం ఉంది, అనుకుంటున్నావేమో నాకు చాలా ధనం ఉంది, అనుకుంటున్నావేమో లోకంలోనే గొప్పవాడిని. ఏది నీ వెంట రాదు. హల్లెలూయా చెప్పమ్మా. ఎవరు నిన్ను ఆదరించరు. ఏమి ఉన్నది అనుకోయినా నా ప్రియుడైన యేసయ్యందు నిరీక్షణ ఉంచు. ఆయన నీ హృదయమందు సంతోషము పుట్టించును గాక, ఆనందముతో గంతులు వేయుము గాక, ఉల్లాసముతో దేవుని ఆరాధించము గాక. చప్పటి కొడుతూ దేవుని వైపు శ్రమలైన యేసు హల్లెలూయా, దుఃఖమైన యేసు హల్లెలూయా, శ్రమలైన యేసు హల్లెలూయా, దుఃఖమొచ్చిన యేసు హల్లెలూయా, ఆనందముతో హల్లెలూయా, సంతోషముతో హల్లెలూయా. ఎస్ ప్రభువా, నేను నీ యందు నిరీక్షిస్తున్నాను. ఎన్నాడు ప్రభు ప్రాణం కలుగుతున్నాడు. నా ప్రాణమా, నీవేళ దుఃఖపడుతున్నావు, నువ్వేళ కృంగికున్నావు. ప్రియులారా, మన హృదయాలన్నీ కృంగిపోయి ఉన్నాయి. నువ్వు నిజమే నిజమే ఎందుకు? వై? నీ కుటుంబంలో జరిగిన సంఘటన బట్టి, నీ జీవితంలో జరిగిన సంఘటన బట్టి, మన జీవితాలలో ఉన్న విషయాలను బట్టి కృంగిపోదామా? యేసయ్య చెప్తున్నాడు, నా యందు నిరీక్షణ ఉంచు. చప్పటి పడుతుంది. నా యందు నిరీక్షణ ఉంచు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఏం రాయబడుతుందమ్మా? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్తడు, నా దేవుడని నువ్వు చెప్పుకోవచ్చు. ఇంకనూ నేను ఆయనను స్తుతించగలను. ఎవరైనా నా ప్రాణములలో కరిగిపోతున్నది, నా ప్రాణములలో కృంగిపోతున్నది, నా ప్రాణం దుఃఖంతో మునిగి ఉన్నదని ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆయనే నా రక్షణకర్త అనియో, ఆయనే నా దేవుడనియో చెప్పుకోవచ్చు. ఆయనని నేను స్తుతిస్తాను. తప్పవచ్చు. దేవుడు భయపడాలి. స్తుతించండి ప్రియులారా, ఆనందించండి. దుఃఖంలో ఆనందం, శ్రమలలో ఆనందం, శోధనలో ఆనందం. రాబో కాలము మంచిది అని అనుకోవద్దు. ఎన్నో కష్టాలు కొన్నిలో నువ్వు నడవాలి, ఎన్నో శ్రమలలో నువ్వు నడవాలి, ఎన్నో సంఘటనలు నీ జీవితంలో నా జీవితంలో జరగబోతున్నాయి. వాటన్నిటిని ఎదుర్కోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినము ప్రత్యేకంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ పరమైన హృదయం కలిగి ఉండండి. కృంగిపోవద్దు. జరగబోయే సంఘటనలను బట్టి నువ్వు భయపడవద్దు, కృంగిపోవద్దు, వేదన చెందవద్దు. నా ప్రాణమా దేవుని యందు నిరీక్షణ ఉంచుము. చప్పట్లు కొట్టు. మరొక మాట చెప్పండి. నా ప్రాణమా దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్తనియో, ఆయనే నా దేవుడనియో నేను ఆయనను స్తుతించగలను. చప్పట్లు కొట్టు. దేవునికి అన్నీ చెప్పండి. మన దేవుడు ఆయన, మన రక్షణకర్త ఆయన, మనల్ని ఆదరించే ప్రభు ఆయన, మనల్ని బలపరిచే దేవుడు ఆయన. ఇంత గొప్ప దేవుడు నీకు దేవుడుగా ఉన్నాడు. యెహోవా దేవుడుగా మన దేవుడు. అదే చెప్పండి. పిల్లరా, దావీదు జీవితాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందామా? ఏమండి, దావీదు జీవితం, బాల్య జీవితం అంతా కష్టాలమయం, కన్నీటిమయం, ఒంటరి వాడు, అన్నదమ్ముల చేత తిరస్కరించబడిన వాడు. అన్నదమ్ములు హత్య చేయాలని, దావీదు బ్రతకకూడదు అనే పరిస్థితుల్లో వాడు
వాళ్ళందరూ ప్రయత్నాలు చేస్తూ ఉంటే యెషయి గారు కుమారుడు కదా, ఒకవేళ మోయాబీరాలు పుట్టినవచ్చు చెప్పనా మీకు. యెషయి రెండవ భార్య మోయాబీరాలు. మోయాబీరాల్ని యెషయి గారు చేసుకున్నాడు. దావీదు తల్లి మోయాబీరాలు. మిగిలిన కుమారులు కుమార్తెలు వాళ్ళు యెషయి పుట్టే పెద్ద భార్య ఆమె యూదురాలు. యెషయి యూదా వంశంలో ఒక ప్రధానమైన వ్యక్తి. బోయజు యూదా వంశంలో స్థాపకుడు. బోయజు రూతుల సంతానములో నుండి యెషయి వచ్చాడు. గొప్ప పేరు కలిగిన యూదా 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 కోటమ సింహం. యూదా గోత్రం అంటేనే పిల్లల తప్పని కొట్టుదలు పట్టండి. అదే చెప్పండి. కుటుంబ నా బైబుల్ వాక్యం నడవలే ఇంటికట్టు ఓ బైబుల్ పోతే పోయి బైబుల్ వాక్యం అందరూ నా సాయిపోయిన కళ్ళు మూసుకొని నిలబడడం, బైబిల్ చదవడం, ధ్యానం చేయడం, ప్రార్థన చేయడం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ జీవనాలతో ఏం మాట్లాడతాడో, ఏ విధంగా నన్ను బలపరుస్తాడు, ఏ విధంగా నన్ను నిబ్బరపరుస్తాడు, ఏ విధంగా నన్ను నడిపిస్తాడు. నేను నిజం చెప్తున్నా పిల్లలా, దేవుని ఆత్మ ద్వారా ఈ మాట పడుతున్నా. రాబోయే రోజులలో భయంకరమైన సంఘటనలు కుటుంబాల్లో జరగబోతున్నాయి. అవి రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, ఆ తర్వాత కావచ్చు. ఒక శోధనకరమైన సంఘటనలు ఎవరో ఒకరి కుటుంబంలో జరగబోతూ ఉన్నాయి. వాటిని ఎదుర్కోవాలంటే నిర్భరమైన హృదయం కలిగి ఉండాలి. హల్లెలూయా. శత్రు సైన్యము దావీదు ఓ గొలియాతు ఎంత పొడవైన వాడు, ఎంత ఎత్తైన వాడు, ఎంత బలమైన వాడు. గొలియాతుని ఎదుర్కోవాలంటే దావీదయ్యా ఎవరి మీద ఆధారపడ్డాడమ్మా? ఎవరి మీద? ఒరే కొట్టాడా కుక్క అన్నాడు మాట. నేనేమన్నా కుక్కనే ఉడిసిన కొట్టుకొని వస్తుందా? ఒరే నువ్వు కుక్క మీద అన్నాడు. తప్పడుతుంది. ఆ రోజు రాజానుభావుడు అసలు అతన్ని స్వరం వినాలంటే పోయి ఇళ్ళలో తప్పుకునేవాడు. గుడారాల్లో తప్పుకునేవాడు. ఒక్కడి బయటకు వచ్చేవాడు కాదు. సౌలు మహారాజు మహావీరుడు. ఆయన వీరత్వం ఏమైందో కక్ష. ఒక మాట చెప్తాయండి, దేవుడు మన నుంచి జ్ఞానం పెట్టాడు. దేవుడు మంచి స్థితి చూపాడు. దేవుడు మంచి ఆలోచన శక్తి చూపాడు. మంచి సలవలు, మంచి ఉన్నత స్థానంలో ఉన్నవారు, మంచి స్థితిలో ఉన్నవారు కూడా చెడు కార్యాల పట్ల, చెడదాని పట్ల ఎందుకు ఆకర్షితులవుతున్నారు, ఎందుకు చెడిపోతున్నారంటే వాళ్ళ మనసులో కక్షలు ఉంటాయి. వాళ్ళ మనసులో కార్పణ్యం ఉంటుంది. వాళ్ళ మనసులో సాకాలు ఎదుబడి చేస్తాడు. చప్పట్లు గుర్తు దేవుడు భయపడతాడు. ఇప్పుడు సౌలును ఏ ఆత్మ పడుతుంది? దురాత్మ. దావీదు వచ్చి తమ్ముడు వాయిస్తేనే ఆ దురాత్మ బయటికి పోయి పరిశుద్ధాత్మ మరల వస్తుంది. దురాత్మ పట్టుకున్న వాడికి పౌరుషుడు పోయింది. సౌలు అంతా ఇంకా యుద్ధ సామర్థ్యం కలిగిన నేర్పరి. గొలియాతు ఏమి చేయలేడు. అసలు భయం ఎందుకు వచ్చిందిరా నీళ్ళు అంటే నీళ్ళు ఉన్న పాపమే నేను భయానికి గురి చేస్తుంది. చప్పట్లు కొడుతుంది. మనం దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తే మనం భయం ఉంటుందమ్మా. దేవుడి ఎందుకు భయం కలిగి ఉంటే, ప్రార్థన కలిగి ఉంటే ఎంత శోధనైనా ఎంత కష్టమైనా నువ్వు భయపడవద్దు, నువ్వు వెళ్ళవద్దు అని దిశ చెప్తున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుడు భయం పడతాడు. కానీ పొట్టివాడైంది దావీదు, బాలుడైంది దావీదు, అన్నదమ్ముల చేత తిరస్కరించబడేది దావీదు, ఎక్కడో పనులు మేపుకునే దావీదు.
ఎక్కడిది రా బాబు నీకే ధైర్యం అంటే, నా దేవుని మీద ఆనుకొని అరణ్య మార్గంలో నేను పయనించిన నాడే నాకు దేవుడు శక్తించాడు అంటాడు. హల్లెలూయా. అరణ్యంలో నేను ఒంటరిని కాను, అరణ్య ప్రాంతంలో నేను ఒంటరిగా లేను. నా దేవుడి మీద ఆనుకున్నాను. నా దేవుడే నాకు బలము, నా దేవుడే నాకు శక్తి. సింహాన్ని నేను పాయలుగా చేయగలిగినాడు, ఎలుగు వంటిని ఒక్క దెబ్బతో చంపగలిగినాడు. అంటే అది నా బలము కాదు, నా శక్తి కాదు, నా ప్రియుడైన యేసు శక్తి. అది దావీదు చెప్తాడు. హల్లెలూయా. పిల్లరా, అది బాబు నువ్వు బాగుండవు కదా. రే కొన్నాడా ఏడుకెందుకు, మన నా పేరు కూడా కొన్నాడే చిన్నప్పుడు. రే కొన్నాడా ఏడుకెందుకు వచ్చారు అంటున్నాడు వాళ్ళ అన్న పెద్ద. రే ఏడే పని ఇక గొల్లే చేసిన అసలు అంటేనే పడది ఈ అనుభవానికి. వాడు భయానీయుడు తల్లిని. కానీ దేవుని ఆశీర్వాదం శాపగ్రస్తమైన జీవితంలో ఆశీర్వాదకరంగా చేసే శక్తి నా ప్రియుడైన యేసయ్య కొద్ది. అదే చెప్పండి. ఆ సంగతి వాళ్ళకి తెలియదు మూర్ఖులకి. పాపులను పరిశుద్ధులుగా చేసే శక్తి ప్రభు అయిన యేసయ్య కొద్ది. దొంగలను మార్చే శక్తి యేసు వాక్యానికి ఉంది. పత్తి పట్టులను మార్చే శక్తి యేసు వాక్యానికి ఉంది. నరహంతకులను మార్చే శక్తి యేసు వాక్కు ఉంది. యేసు మాట కొంత బలం ఉంది. అందుకే అంటాడు, నా రక్షణకర్త నీవు, నా దేవుడు నీవు, నేను ఆయనను స్తుతించెదను. మన దేవుడు మన రక్షణకర్త. మన దేవుడు పైన మనము ఆనుకొని నివసిస్తూ ఉన్నాం. మన దేవుని కృపలో మనం బలపడాలి. మన దేవుని యందు మనం నిరీక్షణ ఉంచాలి. ఎడకుండా ఏడేంత నీకు వచ్చిన ఉదయం పిచ్చి పట్టుకుంటుందిరా ఏ అని అన్నదమ్ములు కదా పట్టమధ్య రే గమ్మునురా సౌలు దగ్గరికి పోయాడు. రాజా ఫిలిష్తీయుడైనా వాడు ఏ పాటి వాడు జీవము గల దేవుని జనాంగమును దూషించున్నదో వాడు ఏ ఎంత గొప్ప మాటమ్మా, ఎంత గొప్ప మాటమ్మా అది. మీరెందుకు పిలిగి పొందలై ఉన్నారు? మన దేవుడు ఎవరు? యుద్ధశూరుడు. హల్లెలూయా. యుద్ధము చేయగలిగిన వాడు. యెహోషువ మన పితరులు 6 జనాంగములతో 6 రాజులతో అమోనీయులు, పెరిజీయులు, యెబూసీయులు తదితర వంశాలతో చెందిన గొప్ప రాజులను ఓడించిన వాడు ఎవరు? మనం ఆరాధించే దేవుడు. చప్పట్లు దేవుడు నువ్వు ఆరాధించే దేవుడు అంత గొప్పవాడమ్మా, నువ్వు ప్రార్థించే దేవుడు అంత గొప్పవాడమ్మా. కాబట్టి ఏనుకుంటుంటావు, ఎలా దిగులు పడుతూ ఉన్నావు, ఎందుకు ఆలోచన చేస్తూ ఉన్నావు, ఎందుకు మొదలు పడుతూ ఉన్నావు? ఎవరు చూడాలి తెలుసా? నా రక్షణకర్త అయినా దేవుని వైపు చూడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నీకు నేనున్నాను అంటున్నాడు. నేను నింపరపరచడానికి, నేను ప్రపంచమా ఒకటి గుర్తుపెట్టుకోను. ఎప్పుడు ఈ కష్టాలలో, ఎప్పుడు ఈ కన్నీరులో, చీకటి పోయిన వెంటనే ఏమొస్తుంది? సూర్యోదయం వస్తుంది. సూర్యుడు అస్తమయిస్తాడు. తప్పదు. ప్రతి ఒక్కరి జీవితంలో సూర్యాస్తమయం ఉంటుంది, చీకటి ఉంటుంది, శోధనలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, కన్నీరు ఉంటాయి. కానీ వెలుగు 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 సూర్యోదయం కోసం ఎదురు చూడాలి. అది చెప్పండి. రాత్రి కాపలాదారట మా అన్న కూడా పోయాడు వాచ్మెన్గా విజయరత్నం గారు. ఎప్పుడెప్పుడు తెల్లారద్దా, ఎప్పుడెప్పుడు తెల్లారద్దా అని చూశారట. ఒక పాట పాడాడమ్మా, ఎత్తది ఒక మాట అనుపాకెట్టుకోవాలి.
ఏళ్ళ కుంగి ఉన్నావు. నేను చెప్పాను ఈ ప్రశ్న అందరూ వేసుకోండి అని. మళ్ళా ఇప్పుడు అనండి, మళ్ళా ఇప్పుడు అనండి. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా దేవుడని నేను ఆయన యందు సంతోషించేదను. దిగులు పడద్దు, దిగులు పడద్దు. నీకుండే పరిస్థితులు, కష్టాలు ఉన్నాయి కాదన్ను, శోధన ఉంది కాదన్ను, వేదన ఉంది కాదన్ను, ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ఉన్నాయి, అనారోగ్యవంతులు ఉన్నారు, కుటుంబంలో సమస్యలు ఎవరికి లేవు. కానీ మన ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. నిరీక్షణకర్త అయిన దేవుడు నిన్ను నడిపించును గాక, నిన్ను బలపరచును గాక, కురుంగిన స్థితిలో నుండి నిన్ను లేవనెత్తును గాక, సంతోష సమాధానాలతో నీ హృదయమును నింపును గాక. ఎప్పుడు ఆయన నిరీక్షణ, నిరీక్షణ లేని ఇతరుల వలె ఏం పడకూడదంట. ఆయన ఎందుకు నువ్వు దుఃఖపడతావు? ఎందుకు అడుస్తావు? వాళ్ళకంటే నిరీక్షణ లేదు, వాళ్ళకంటే ఒక ఆధారం. నిరీక్షణ అంటే ఆధారం అమ్మా. క్లియర్గా అర్థం చెప్పాలంటే ఆధారము. నీకు ఒక ఆధారం ఉన్నాడు, నీకు ఒక కోట, నీకు ఒక కొండ, నీకు ఒక అంతఃపురం ఉంది. అంతఃపురం అంటే తెలుసుగా, అంతఃపురం అంటే తెలుసుగా. ఆ ఆపద కలిగినప్పుడు, ప్రాణహాని కలిగినప్పుడు నీ ప్రాణములు రక్షించే స్థలమే అంతఃపురము. అదే దేవుని ఆలయం. హల్లెలూయా చెప్పండి. దేవుడు ఇంత గొప్ప పరిశుద్ధ ఆలయాన్ని మనకి ఇచ్చాడు, ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు. ఎందుకు దుఃఖపడతావు? దేవుని మీద ఆధారపడు, దేవుని మీద ఆధారపడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవతే అంటాడు పరమగీతాల్లో, దేవుని మీద ఆడుకొని అదుగో అరణ్యములో వచ్చుచున్నా ఆమె ఎవరు? అరణ్యములో వస్తుందండి. అమ్మా అమ్మా ఆయమ్మ ఎక్కడ నడిచి వస్తుంది? అరణ్యం అంటే ఏంటి? అరణ్యం అంటే ఏందమ్మా? అరణ్యం అంటే ఏంటి? ఏమి లేదు. అరణ్యం అంటే దుఃఖం, అరణ్యం అంటే పూలు లేదు, అరణ్యం అంటే ముళ్ళు, అరణ్యం అంటే రాళ్ళు, అరణ్యం అంటే రప్పలు, అరణ్యం అంటే శోధన, అరణ్యం అంటే కష్టము, అరణ్యం అంటే దుఃఖము. ఎవరివే? అరణ్యములో పిల్లల అరణ్యములో వస్తుంది. కానీ ఎలాగా? యూహిత సమభీకర రూపిణి అవు ఈమె ఎవరు? వాట్ ఏ వండర్ వర్డ్. చెప్పు. పార్సల్ వద్దు, గేర్సల్ వద్దు, చెప్పింది చేయి. నువ్వు 3,000 రూపాయలకి డబ్బా ఇవ్వను ఉన్నాయి. డబ్బా అంటే 40 మంది తింటారు. 3,000 రూపాయలకి ఇవ్వని చెప్పు. పార్సల్ వద్దు, ఈ వాడికి ఫోన్ నేను మాట్లాడతా. మా పాట వాడికి ఫోన్ ఇరా.